ఇక్కడ వచ్చినటువంటి పత్రికా సోదరులకు మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదోని జిల్లా కొరకు ఆదోనితో పాటు ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్గనూరు ఈ 5 కాన్స్టిట్యున్సీలు కూడా జిల్లా కావాలని బలంగా కోరుకుంటున్నాయి. అంటే ఈ జిల్లా కావాలనే ఉద్దేశం దేనికి వచ్చిందంటే ఈ ఏరియా అంతా కూడా ఈ 5 నియోజకవర్గాల్లో కూడా వర్షం మీద ఆధారపడినారు ఇక్కడుండే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా. వీళ్ళందరికీ కూడా జిల్లా వస్తే ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు అయితేనేమి ఈ 5 నియోజకవర్గాల్లో కొంచెం వాటర్ ఫెసిలిటీ పెరుగుతుంది. తర్వాత సంబంధిత ఆఫీసులన్నీ కూడా ఇక్కడ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. దానివల్ల ఈ నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈరోజు కూడా జిల్లా అయ్యే తరుణంలో కూడా ఒక 3 కుటుంబాలే అడ్డుపడిన జిల్లాలో, ప్రముఖమైన 3 కుటుంబాలు. ఇప్పుడు కూడా అవి అడ్డుపడుతూనే ఉండే శక్తులు. ఎందుకంటే ఈ 5 నియోజకవర్గాల్లో ఏదైనా ఏ కాన్స్టిట్యున్సీ అయినా జిల్లా అయితే వాళ్ళ ప్రాబల్యం తగ్గుతుంది. కర్నూలు అయితేనేమి, కోడుమూరు అయితేనేమి, డోన్ అయితేనేమి వీళ్ళంతా ప్రాబల్యం తగ్గుతుంది కనుక వీళ్ళు కూటమిలో ఉండే వాళ్ళే కొంతమంది ఈ జిల్లాను అడ్డుకుంటున్నారు. మరి రీసెంట్గా ప్రజలందరూ కూడా చూసినారు. ఈ 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ కూడా దీక్ష కూర్చోవడం జరిగింది. జగన్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళా ఈ జిల్లా అయ్యే తరుణంలో కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో ప్రజలలో దండిగా పలికారు. మళ్ళా వాళ్ళు కొత్త ఎత్తు వేస్తూ ఉన్నారు కూటమిలో ఉండేవాళ్ళు కొంతమంది. ఇది ఎమ్నూరు ఎమ్మెల్యే అయితేనేమి జగనాశ్వర రెడ్డి గారు మళ్ళా ఎమ్గనూరు నియోజకవర్గం కావాలని చెప్పి, జిల్లా కావాలని చెప్పేసి ఆయన ఇవన్నీ కూడా జిల్లా ఇవ్వలేక జిల్లా మీద కపట ప్రేమ చూపిస్తూ ఆదోని ప్రజల మీద, ఆదోనితో పాటు ఈ 5 నియోజకవర్గాల ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఒకసారి కార్పొరేషన్ అంటారు, ఒకసారి ఎమ్గనూరు జిల్లా కావాలంటారు, సరే ఇంకో కాన్ఫరెన్స్ కావాలంటారు. అంటే అదే డైవర్స్ పాలిటిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ ఆదోనిలో ఉండే ఆదోనితో పాటు ఈ 5 నియోజకవర్గాల్లో ఉండే ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఆదోని జిల్లా కావాలి. ఆదోని రేపు 24వ తారీఖు బంద్కు జేఏసీ కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ఆదోని జిల్లా కొరకు మా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి సాయిప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ బంద్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రేపు 24వ తారీఖున శనివారం ఆ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. ఆదోనితో పాటు ఈ 5 నియోజకవర్గాలు కూడా ఈ జిల్లా బంద్లో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఆయా కాన్స్టిట్యున్సీలు అక్కడే బంద్ చేస్తారు. ఈ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఉన్నటువంటి ఆల్ పార్టీస్ అంటే జిల్లా ఈ బంద్లో ఎవరైతే పాల్గొనలేకున్నారో వాళ్ళు మాత్రం జిల్లాకి యాంటీగా ఉన్నట్టు. పార్టీలను పక్కబెట్టి స్వచ్ఛందంగా వచ్చి ఆదోనితో పాటు 5 నియోజకవర్గాల్లో ఏ లీడర్ అయితే పాల్గొంటారో వాళ్ళు జిల్లాకు అనుకూలం. కానీ ఎవరైనా రాలేదంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా జిల్లాను కోరుకోవడం లేదని మనం భావించాలి. ఇంటికి మనమే నిప్పంటించుకున్నట్లుంది వీళ్ళందరూ చేస్తున్న కథలు. గతంలో నుంచి ఈ ప్రాంతం అంతా ఈ 5 నియోజకవర్గాల్లో ఎంత పేదరికం అనుభవిస్తున్నారంటే అంత పేదరికం అనుభవిస్తున్నారు. కరువు కాటకాలతో, అప్పుల బాధలతో ఇట్లా రకరకాలుగా అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనుక ప్రజలకు మనం తెలిపేదంటే ఒకటే, మీరు ఏదైనా సరే మీ 5 నియోజకవర్గాల్లో ఉండే అందరూ కూడా ఈ యొక్క బంద్ని విజయవంతం చేసుకొని మనం ఆదోని జిల్లా తెచ్చుకునేందుకు మనమంతా కృషి చేయాలి. మా వైఎస్ఆర్సీపీ పార్టీ మా ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు జరగబోయే బంద్లో ఆదోనిలోన మా వైఎస్ఆర్సీపీ పార్టీ దిగ్విజయంగా ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. దాంట్లో అన్ని కమిటీలు కూడా పాల్గొంటాయి. నా పేరు పి దేవ, వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షులు.